ప్రపంచంలో అనేక దేశాలు చూస్తుంటాం. కొంతమంది దోచుక తినడమే, దొంగతనం చేయడమే, వాడికి ఇంకేం పని ఉండదు. అలా దోచుకోవడం కొరకి ఒక మిడతల దండులాగా, మామూలుగా పంట పొలాల్లో పచ్చగా ఉంటే మిడుత అనేటువంటి పురుగు ఉంటుంది. ఆ పురుగు సింగిల్గా రాదు, వేలాది వందలాది పురుగులు కలిసి ఆ పంట చేను మీద వాలి ఆ పచ్చగా ఉన్న చేనును 2 రోజుల్లో మొత్తం తినేస్తుంది. ఇక దానికి పువ్వులు కానీ, కాయలు కానీ, ఫలాలు కానీ, రైతు కంప్లీట్గా నష్టపోతాడు. అట్లనే ప్రపంచంలో కూడా ఈ మిడతల లాంటి కొన్ని జాతులు, మనుషులే, వాళ్ళు పురుగులు కాదు, అలా ప్రపంచాన్ని దోచుకోవడానికి బయలుదేరి అలా ప్రపంచ దేశాల మీద పడినప్పుడు, ఇవాళ ఇరాక్ అని చెప్పేసి అంటున్నాం. ఈ ఇరాకు పైన ముస్లిములు దాడి చేసి కేవలం 15 సంవత్సరాలు మాత్రమే పరిపాలించారు. మీ వయస్సు అంతే సుమారుగా, అన్ని సంవత్సరాలే. అది ముస్లిం దేశం అయిపోయింది. అంతకుముందు వాళ్ళ సంస్కృతి వేరే, వాళ్ళ దేవుడు వేరే, వాళ్ళ పూజ వేరే. 15 సంవత్సరాలు ముస్లిములు ఎక్కడి నుంచో వచ్చి ఇరాక్ మీద దాడి చేస్తే, వాళ్ళు పరిపాలిస్తే 15 సంవత్సరాలకే ఇరాక్ ముస్లిం దేశం అయిపోయింది. అట్లాగే ఈజిప్టు దేశం ఉన్నది, దాన్ని కూడా ముస్లిములు ఆ దేశం పైన దాడి చేసి కేవలం 21 సంవత్సరాలే పరిపాలించారు. 21 సంవత్సరాలకే వాళ్ళ పూర్వం ఉన్నటువంటి వాళ్ళ దేశము, వాళ్ళ మతము, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విలువలు అన్నీ మారిపోయినాయి. అది ముస్లిం దేశం అయిపోయింది 21 సంవత్సరాలకే. అలాగే యూరప్ కంట్రీస్ ఉన్నాయి. ఆ యూరప్ కంట్రీస్ పైన ఇక్కడేమో ముస్లిం అయితే అక్కడ క్రైస్తవులు, వాళ్ళు ఆ దేశాల మీద దాడి చేసి దోచుకునే కాడికి దోచుకొని, దోచుకోవడమే కాదు ఇక్కడే పరిపాలించవచ్చు కదా అని 50 సంవత్సరాలే పరిపాలించారు. 50 సంవత్సరాలకే ఆ యూరోప్ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నామంటే, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ భారతదేశం, నేను మొదలు చెప్పినట్టుగా ఈ మిడతల దండు, మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్నారు, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో వాళ్ళందరూ మన దేశం మీద దాడి చేశారు, దోచుకున్నారు. కొంతమంది పరిపాలించే కాడికి పరిపాలించారు. అలా హూణులు వచ్చారు, షకులు వచ్చారు, బర్బర్లు వచ్చారు, పఠాన్లు వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు, మొఘలాయిలు వచ్చారు, తుగులకులు వచ్చారు, గోరీలు వచ్చారు. ఈ ముస్లిములు అని వీళ్ళందరినీ మనం ఏదైతే అంటున్నామో, వీళ్ళందరూ కలిసి 800 సంవత్సరాలు ఈ దేశం మీద దాడి చేసి దోచుకొని పరిపాలించారు. పరిపాలించింది అన్ని సంవత్సరాలు కాకుండా ఎక్కడో ఒక మూలైతే వాడు సీటు మీద కూర్చున్నాడు, గద్దె పైన. అయితే ఇవాళ మన దేశంలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళేం కాదు. వాళ్ళంతా కత్తి చేతులు పట్టుకొని మీరు తురక మతం పుచ్చుకుంటారా, ముస్లిం మతం లేదా అంటే భయపడి ఆ రకంగా మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళే. అలా ఎన్ని రకాలుగా భయపెట్టినప్పటికీ కూడా ప్రాణాలు వదిలిపెట్టారు, కానీ మతం మాత్రం మారలే. అయినా కొంతమంది అలా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు. అట్లా ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశారు? 800 సంవత్సరాలు. నేను మొదట చెప్పింది ఒక దేశం 15 ఏళ్ళే, ఒక దేశం 21 సంవత్సరాలే, మరికొన్ని దేశాలు 50 సంవత్సరాలే. కానీ మన దేశం పైన 800 సంవత్సరాలు వాడు దాడి చేసి దోచుకొని అందులో కొంతకాలం పరిపాలించారు ఈ ముస్లిములు అనేటువంటి మొఘలాయిలు, గోరీలు, తుగులకులు వగైరా వగైరా. అయినా భారతదేశంగానే ఉన్నది. వీడి తర్వాత మరొకడు వచ్చాడు, ఆంగ్లేయులు అనే పేరుతోటి.
వాళ్ళది ముస్లిం మతం అయితే వీళ్ళది క్రైస్తవ మతము. వీడు 200 సంవత్సరాలు పైగా, అంటే వాడిది 800 సంవత్సరాలు, వీడిది 200 సంవత్సరాలు, మొత్తం 1000 సంవత్సరాలకు పైగా ఈ దేశం మీద పడి దోచుకొని రకరకాల ఇబ్బందులు పెట్టి భయపెట్టినప్పటికీ కూడా నిన్నటి వరకు మనము ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది అని అమృతోత్సవాలు జరుపుకున్నాం. భారతదేశం ఇంకా భారతదేశమే అని. నేను మొదలు చెప్పినట్టుగా ఈ భారతదేశం అనేటువంటి ఒక వటవృక్షము, ఈ సంస్కృతికి, ఈ వటవృక్షానికి వేర్లు గట్టిగా ఉన్నాయి మన సంస్కృతి. అందుకని ఎవడు దాడి చేసినా కూలకుండా నిలబడి ఉన్నది మనది. ఎవడు ఏం చేయలేకపోయినాడు. ఆంగ్లేయుడు వచ్చిన తర్వాత అసలు ఈ చెట్టు ఎందుకు కూలిపోవట్లేదు, దీని వేర్లు ఎక్కడున్నాయని వెతికి ఆ వేర్లను నరికే ప్రయత్నం కూడా చేశాడు వాడు. ఆ వేర్లను కాపాడడం కొరకు మన వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగం చేశారు, నిలబడారు. అందుకనే ఇవాళ స్వతంత్రం వచ్చింది, 75 సంవత్సరాలైంది. మనంగా భారత్గా ఉన్నది. ఇవాళ ప్రపంచమంతా మన వైపు చూస్తున్నది. మన సంస్కృతి ఇవాళ ప్రపంచమంతా బ్రతికి జీవించాలంటే ఇవాళ భారత సంస్కృతే కావాలి, ఇది మనకు అనుకుంటున్నారు. కానీ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తర్వాత వాడైతే వెళ్ళిపోయినాడు. కానీ వాడితో ప్రభావం చెందినటువంటి కొంతమంది జనం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మనదేంటిదో మరిచిపోయి, వాళ్లకు అమ్ముడు పోయి మనల్ని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనము పండుగ చేసుకుంటున్నాము, ఒక చెట్టును పూజిస్తున్నాము, ఇది గంగామాత అంటున్నాము, ఇది భూమాత అంటున్నాము. ఇలా ఎన్ని రకాలుగా పండుగలు, మన సంస్కృతి అంటే ఇది అంటున్నామో, వాళ్ళు మనకేం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ఇవి మూఢనమ్మకం అని వాడు అనగానే మనం కూడా ఇవి మూఢనమ్మకం కదా అంటున్నాము. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ వేరు, మూఢనమ్మకం వేరు. మన పండగల్లో కానీ, మన జీవన విధానంలో కానీ మనం బొట్టు పెట్టుకున్నా, కాటుక పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, ఇంటి ముందు ముగ్గు వేసిన, కడపకు పసుపు పెట్టిన, మామిడాకు తోరణం కట్టిన, తులసి చెట్టును పూజించిన, ఇవన్నీ మూఢనమ్మకాలు కాదు. సైన్స్ ఉన్నది, ఇలా శాస్త్రం ఉన్నది. ఎందుకు మరి మూఢనమ్మకం, ఎందుకు ఇదంతా కూడా మూఢనమ్మకం అంటున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ మూలకు లైటు మీ వైపు వచ్చినా చేయెత్తడం కానీ ఇది మనం చేయకూడదు, ఇటే చూడాలి. లైట్ పని లైట్ చూసుకుంటా. మూఢనమ్మకం అంటే ఏంటిది, సైన్స్ అంటే ఏంటిది? ఒక ఆయన పూజ చేసుకుంటున్నాట. పూజ మీద కూర్చోగానే వాళ్ళ ఇంట్లో పిల్లి ఉన్నది. ఆ పిల్లి వచ్చి ఆ పూజ చేసుకుని ఆయన చుట్టూ తిరుగుకుంటూ మ్యావ్ అనుకుంటూ ఆ ప్రసాదాన్ని, పూలను అది ముట్టుకుంటున్నది. పిల్లి హట్ అంటే పిల్లి దూరంగా పోతున్నది. మళ్ళీ తను కళ్ళు మూసుకొని రామ రామ అనే వరకు మళ్ళీ పిల్లి వస్తున్నది. మళ్ళీ కళ్ళు తెరిచి హట్ అనేసరికి మళ్ళీ పోతున్నది. మళ్ళీ కళ్ళు మూసుకొని రామరామ అని భగవంతుని స్మరించేసరికి మ్యావ్ అని కూడా మళ్ళీ పిల్లి వస్తుంది. ఇక ఈ రాముడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ పిల్లి మాత్రం ఊరికే మనకు వస్తున్నది. అందుకని అతను ఏం చేశాడు, ఇక లాభం లేదని రేపు పూజ కంటే ముందే స్నానము చేసి ఆ పిల్లి ఎక్కడున్నదో పట్టుకొని ఆ పిల్లిని బుట్ట కింద గమ్మి అప్పుడు పూజ మీద కూర్చోవాలి అనుకున్నాడు. అదే పని చేశాడు. ఇక పిల్లి డిస్టర్బెన్స్ ఏం లేదు, రోజు అదే పని చేస్తున్నాడు. ఆయన పెద్దవాడైనాడు,
వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా చూశాడు ఇదంతా. ఆ పెద్ద ఆయన చనిపోయినాడు, కొడుకు పూజ చేస్తున్నాడు, కొడుకు కూడా అట్లనే చేశాడు. ఈ కొడుకు పెద్దాడైనాడు, వీనికో కొడుకు, వాడు చూస్తున్నాడు, వాడు పూజ చేస్తున్నాడు. ఈలోగా వాళ్ళ ఇంట్లో పిల్లి చనిపోయింది. ఈ మనవడికి ఏమనిపించిందంటే, మా తాత పూజ చేయాలంటే ఆ బుట్ట కింద పిల్లిని గమ్మిన తర్వాతనే పూజ చేసేవాడు. మా తాతే కాదు, మా నాన్న పూజ చేయాలన్నా ఆ బుట్ట కింద పిల్లిని గమ్మేవాడు. మరి వాళ్ళని పూజ చేయాలంటే మా ఇంట్లో పిల్లి లేదు కదా, ఈ పిల్లి లేకుండా పూజ ఎట్లా చేయాలా? అందుకని ఆ పూజ కంటే ముందు ఆ వీధిలో ఉన్న ఆయిల్లు తిరిగి మీ ఇంట్లో పిల్లి ఉన్నదా, మీ ఇంట్లో పిల్లి ఉన్నదా, మీ ఇంట్లో పిల్లి ఉన్నదా అడిగి, పిల్లి దొరికితేనే పూజ, పిల్లి లేకపోతే పూజ లేదు. ఇది సైన్సా మూఢనమ్మకమా? ఇది మూఢనమ్మకము. ఆయన బుట్ట కింద కమ్మిన ఉద్దేశం వేరు, అది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఇవాళ పిల్లే లేదు కదా, పిల్లి ఎందుకు ఇక పూజకు? కానీ మరి సైన్స్ అంటే ఏంటిది? మన అమ్మ చెప్తున్నది, అమ్మా ఈ తులసి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసి ప్రదక్షిణ చేయి, ఎందుకంటే తులసి మాత, అది దేవత. వాడేమంటున్నాడు, ఈ దేవుడు ఇందులో ఉంటాడా హట్ అని చెప్పేసి వాడు, ఇది మూఢనమ్మకం. ఇవ్వాలంటే సరే ఇల్లు ఉన్నాయి, నగరాలు వచ్చేసాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు వచ్చాయి. ఆ రోజుల్లో సాయంత్రం పూట రాత్రిపూట చెట్ల కింద మంచాలు వేసుకొని పడుకుంటే పెద్దవాళ్ళు అనేవారు, అమ్మ చెట్టు కింద పడుకోకే దయ్యాలు వస్తాయి రాత్రిపూట అని. దయ్యాలు ఎక్కడున్నాయి? దయ్యాలు లేవు. కానీ ఇవాళ సైన్స్ ఏం చెప్తున్నదంటే, ఈ తులసి చెట్టు అంటే ఆక్సిజన్ వదులుతుంది, ప్రాణవాయువు. దానికి అలా కాసేపు కూర్చోవడం వల్ల, దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. రాత్రిపూట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, అందుకని రాత్రిపూట చెట్ల కింద కూర్చోవద్దు, పడుకోవద్దు, అనారోగ్యము. ఆక్సిజన్ను దైవం అన్నారు, కార్బన్ డైఆక్సైడ్ను దయ్యం అన్నారు. ఇది మూఢనమ్మకమా సైన్సా? ఇది సైన్సు. ఆ పల్లెల్లో ఉన్న వాళ్ళకు దేవుడు అంటేనే అర్థమవుతుంది కాబట్టి దేవుడు అని చెప్పారు. పిల్లవాళ్ళకు కూడా, చిన్న వాళ్ళకి, ఆ చిన్న పిల్లవాడు వాళ్ళ నానమ్మను కాలుతో తన్నుతుంటే, తన్నకురా నా కళ్ళు పోతాయి అంటారు. నిజంగా తన్నుతే కళ్ళు పోతాయా? పోవు. కానీ వాడికి అర్థమయ్యేది అదే. ఎలా చెప్తే వాడికి అర్థమవుతుందో అలా చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా, అలా గ్రామాన మనలాగా బల్లోకి వెళ్ళి చదువుకోకున్నప్పటికీ కూడా ఈ శాస్త్రము, సైన్సును వాళ్ళు పాటించారు. ఒకటి నేనే అంటున్నా అంటే, మన పండుగలు కానీ, మన జీవన విధానాలు కానీ, ఈ పద్ధతులు కానీ, ఇవన్నీ కూడా ఇందులో సైన్స్ ఉన్నది. మన ఋషులు కానీ, మునులు కానీ ఇవన్నీ కూడా ఆలోచించి మనకు పెట్టారు.